ఎందుకు నాకు అసలు చర్చి లేదు, ఏమి లేదు. ఒక 50 మంది ఆత్మలు, అందరి పేదవాళ్ళే. అసలు ఎందుకు దేవుడు నన్ను పిలిచాడని నేను కూడా చేస్తాను. ఇప్పటికీ నాకు అర్థం కాని పరిస్థితి, కానీ ఏదో ఒకటి అర్థం అవుతుంది. కానీ ప్రతి సేవకుడికి నాకు ఒక సమస్య ఉంది, నీకు ఒక సమస్య ఉంది. సమస్య లేని పాత్ర పోస్తే ఎవరు ఉండలేము. ప్రైజ్ అలా ఏ సమస్య ఉన్నా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదని ఈ వాక్యం ద్వారా నాకు అనిపిస్తుంది ఈరోజు ఈ ప్రేరేపణ కనుక. మరి ఆ రోజు దేవుడు ఎక్కడైతే అవమాన పాలు జరిగిందో అక్కడే ఏలే ఘనత ఇచ్చాడు. అదే సోమరునికి ఎదురుగా ఉన్నాడు. ఏలియని ఏమనకుండా సైలెన్స్గా రేపు ఈ పాటికి చంపుతానన్న యెజబెలు అప్పుడేమో ఎక్కడున్నా చంపుతానన్నది ఇప్పుడు ఇక్కడే ఉంది, ఎదురుగానే ఉన్నాడు. చంపంటే చంపలే, నోరు మూసుకొని సిగ్గుతోటి ఆమె యెజ్రెయేలు పట్టణానికి వెళ్ళి సత్యంత వరకు అక్కడే ఉండి యెహూ చేతులు వచ్చాయి. దేవుడు ఆ తర్వాత